హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ట్ గ్యాలరీ. సమ్మర్ వచ్చేసింది కదండి, వడియాలు అయితే స్టార్ట్ చేసేద్దాము. నేనైతే మొన్ననే స్టార్ట్ చేశానండి వడియాలు. ఇవైతే బియ్యం వడియాలు అనమాట. మనం ఆడించుకునే పని లేకుండా ఏం లేకుండా సింపుల్గా ఈజీగా పెట్టుకోవచ్చు. ప్రాసెస్ ఏందో చూసేద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక కప్పుకి బియ్యం తీసుకుంటున్నాను. స్టోర్ బియ్యం అయితేనే బాగుంటాయండి వడియాలకి. అండ్ హాఫ్ కప్ వచ్చేసి సగ్గు బియ్యం తీసుకుంటున్నాను. ఇవి స్టోర్ బియ్యం కదా, కొంచెం స్మెల్ అవి ఏం రాకుండా 1-2 సార్లు నీట్గా వాష్ చేసుకుని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. రేషన్ బియ్యం అనొచ్చు, స్టోర్ బియ్యం అనొచ్చు. మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో ఆ కప్తో సగం సగ్గు బియ్యం, ఒక కప్ వచ్చేసి మామూలుగా బియ్యం. 1-2 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలండి, పురుగు అవన్నీ ఏం లేకుండా చూసుకుని. ఇంకా నీట్గా వాష్ చేసుకుని నార్మల్ వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి. మినిమం ఒక 6-7 అవర్స్ నానబెట్టుకోవాలి. నేనైతే మార్నింగే నానబెట్టానండి. మార్నింగే నానబెట్టుకుని ఇంకా ఆఫ్టర్నూన్ అట్లా స్టార్ట్ చేశాను అనమాట పెట్టడం ప్రాసెస్. ఇంకా ఈవినింగ్ అంతా నాది పెట్టడం అయిపోయింది. ఇంకా ఈవినింగ్ ఫ్యాన్ కింద పెట్టేసి మార్నింగ్ మనం ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మందపాటి గిన్నె పెట్టుకుని స్టవ్ మీద ఒకటికి 5 కప్పులు నీళ్లు పోసుకొని నీళ్లు బాగా మరిగించుకోవాలండి. నీళ్ళల్లో నేను ఇంకా సాల్ట్ అదేం వేయలేదు, నార్మల్ వాటరే. 5 కప్పులు వేసుకుని మూత పెట్టుకుని బాగా మరిగించుకోవాలి. ఈలోపు మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని మిక్సీకి పట్టుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా మిక్సీకి పట్టుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలానే మిగిలిన బియ్యం అంతా మిక్సీకి పట్టుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దాంట్లో 1 కప్పు వాటర్ అనమాట. మనం ఎసరికి పెట్టుకున్నవి 5 కప్పులు, ఈ పిండిలో కలుపుకున్నవి 1 కప్పు, మొత్తం 6 కప్పులు నీళ్లు వాడుతున్నానండి నేను ఇక్కడ. ఇలాగని ఎసురు బాగా మరిగిన తర్వాత కొంచెం సాల్ట్ రుచికి సరిపడినంత. వడియాల్లో కొంచెం తక్కువే ఉండాలండి సాల్ట్, ఎందుకంటే అవి ఎండిన తర్వాత కొంచెం సాల్ట్గా అనిపిస్తాయి అన్నమాట. అందుకని కొంచెం తక్కువే ఉండాలి. నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు కొంచెం సాల్ట్ అండ్ జీలకర్ర ఆప్షనల్ అండి, ఎందుకంటే కొంచెం ఎక్కువ రోజులు పెట్టుకోవాలనుకునే వాళ్ళకి జీలకర్ర పురుగు వచ్చేస్తుంది కదండి, అందుకని మీ ఆప్షనల్ అనమాట. అండ్ జీలకర్ర వేసుకుని ఈ కలిపిన పిండినంతా దాంట్లో పోసుకుని బాగా చిక్కబడేంత వరకు కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత 1 గంట సేపు పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్లో చిన్న హోల్ పెట్టుకుని ఇట్లా పిండినంతా వేసుకుని మనం చిన్న వడియాల్లాగా క్లాత్ మీద పెట్టుకోవాలి. ఇది తడి క్లాత్ నేను ముందుగానే పరుచుకుని పెట్టుకున్నానండి. నీళ్ళల్లో తడిపి వాటర్ అంతా బాగా పిండేసి పెట్టుకోవాలన్నమాట. అప్పుడు వడియాలు ఎండిన తర్వాత ఈజీగా వచ్చేస్తాయి. మాకు ప్లాస్టిక్ కవర్ వద్దంటే ఇలా చేత్తో అయినా పెట్టుకోవచ్చు. కాకపోతే కవర్లో ఏంటంటే మనం ఇట్లా పెట్టుకోవచ్చు, లైన్స్ అయితే బాగుంటాయి. సో అందుకని నేనైతే 2 రకాలుగా పెడుతున్నాను. ఇలాగా చూసారుగా. ఈ వడియాల్లో మనం కారం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకోవచ్చండి, అది మన ఆప్షన్. అండ్ మొత్తం పెట్టే పిండినంతా ఇలాగ సమానంగా నీట్గా పెట్టేసుకుని నైట్ అంతా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవచ్చండి. మార్నింగే ఎండలో పెట్టుకోవచ్చు. మాకు ఎండ వీలు లేదంటే ఫ్యాన్ కిందే ఆరిపోతాయండి ఒక్క రోజులోనే. ఎండలు అసలు అంతలా ఉన్నాయి కదా, మామూలుగా లేవు. ఇంట్లోనే వేడికి బాగా ఆరిపోతాయి అన్నమాట. ఓపిక్గా నిదానంగా పెట్టుకోవాలండి. కాకపోతే ఈ వడియాలు అనేసరికి ఏ వడియాలైనా కొంచెం ఓపిక అనేది ముఖ్యమండి. చూసారు కదా, ఇలాగ పెట్టడం అంతా అయిపోయిన తర్వాత మార్నింగ్కి చూసారా బాగా కొంచెం డ్రై అయిపోయినాయి. మాకు పైన డాబా పైన ఎండ వస్తుందండి, సో అందుకని బాగా ఎండలో పెట్టేశాను. బాగా ఎండిన తర్వాత చూసారా ఎంత బాగా వచ్చినాయో. వీటిని ఇప్పుడు ఫ్రై చేసి చూపిస్తారండి. ముందుగా ఆయిల్ పెట్టుకుని ఈ వడియాలకి కొంచెం ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. కొంచెం వేసుకుని వడియం వేగింది అనుకున్నప్పుడు మనం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి, లేదంటే ఆయిల్ పీల్చేస్తాయి, వేగమన్నమాట. అందుకని కొంచెం వేసుకుని టెస్ట్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సినన్ని నూనెకి సరిపడా వేసుకుని తీసేసుకోవాలి. చూసారా అసలు వెయ్యంలోనే పైకి ఎట్లా తేలుతూ వస్తున్నాయో, పువ్వుల్లాగా తెల్లగా బాగున్నాయి కదండి. ఇవి సాంబార్లోకి, పప్పులోకి, ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్లా కూడా ఇవ్వచ్చు. వానాకాలంలో స్పైసీగా తినాలనిపించినప్పుడు కూడా తినచ్చండి, అది మన ఆప్షనల్ అనమాట. చూసారు ఎంత బాగున్నాయో, అసలు క్రిస్పీగా కరకరలాడుతూ బాగా వచ్చినాయి కదా. నేనైతే కొన్ని చేతితో పెట్టానండి, కొన్నేమో కవర్లో వేసిన పిండితో లైన్స్గా పెట్టాను అనమాట. లైన్స్ కూడా వేసి చూపిస్తా చూడండి, అసలు ఎంత బాగా తేలుతూ పైకి వస్తున్నాయో. మనకి
దీనికి మెయిన్ టిప్ ఏంటంటే పిండి బాగా ఉడకాలండి. ఏదైనా సరే పిండి బాగా మగ్గితే ఎంత మగ్గితే అంత బాగా వస్తాయండి వడియాలు. మనం రవ్వతో పెట్టామా, పిండితో పెట్టామా, దేనితో పెట్టామన్నది కాదండి. దేనితోనైనా సరే పిండి బాగా ఉడికిన తర్వాతే పెట్టుకోవాలి. అప్పుడే మనకి బాగా వస్తాయండి వడియాలు. ఇంకా వీటిల్లో నేను బేకింగ్ సోడా కానీ వడియాల పిండి కానీ ఏం వేయలేదండి. ఓన్లీ బియ్యము, సగ్గుబియ్యమే వేశాను. సింపుల్గా ఈజీగా వర్కింగ్ ఉమెన్స్కి కూడా ఈజీ ప్రాసెస్ అండి ఇది. ఈవినింగ్ రాంగ్లోనే మార్నింగే నానబెట్టేసుకుని ఈవినింగ్ మిక్సీకి పట్టేసుకుని చేసేసుకుంటే నైట్ అంతా ఫ్యాన్ కింద ఆరుతాయి. మళ్ళీ నెక్స్ట్ డే కల్లా ఆరిపోతాయి. మనకి వడియాలు ఈజీగా కూడా వస్తాయండి ఇవి. సపోజ్ రాకపోతే కనుక బ్యాక్ సైడ్ కొంచెం నీళ్లు జల్లి చిలకరించి తీసేస్తే వస్తాయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి నా వడియాలు కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.